కొన్నేళ్ల క్రితం బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటనలో నిందితుడి కేసు కొలిక్కి వచ్చింది. మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ దాడి ఘటన నిందితుడని పోలీసులు తేల్చారు. 5 ఏళ్ల క్రితం కడప జైలు నుంచి పరారైన మధుకర్ రెడ్డి అప్పట్నుంచి బెంగళూరులో ఉంటూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధుకర్ రెడ్డి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ముద్దులాపురం గ్రామానికి చెందినవాడు. 2006లో బాంబులు వేసి ఒకరిని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ ఉండగా పరారయ్యాడు. ఈ కేసులో ముఖ్యంగా మాకు హనుమంత్ నాయుడు సిఐ, మరి ఆయన టీము ముఖ్యంగా నరసింహులు, ముహైతేను, పూజా నాయకులు, మోహన్ పోతున్నాడని ఆ రోజు కాపీ లక్కీగా అదే టైంలో రావడం. 2005లో ఆనంద్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ఊళ్ళో ఆయన మీద చిన్న నీటి తగారం వచ్చి ఆ నీటి తగారం మీద ఒక బాంబు వేసి ఆ మర్డర్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి మనం కేసు పెట్టడం జరిగింది. అది కన్విక్ట్ అయిపోయిన తర్వాత ఈయన సెంట్రల్ జైల్లో హెల్త్ ప్రెషర్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ కోసం బయటకు వస్తామని ట్రీట్మెంట్ రిక్వెస్ట్ చేసి బయటకు వచ్చాడు. 2011లో ఈయన అక్కడ నుంచి విమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి కడప విమ్స్ హాస్పిటల్ దగ్గర కాలిపోయాడు.